హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది కార్తిక్ క్రియేషన్స్. నా పేరు కార్తిక్. ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. అనగనగనగా ఒక ఊర్లో ఒక వేటగాడు ఉండేవాడు. ఆ వేటగాడు అడవిలో ఆ రోజు చాలా వేట కోసం చాలాసేపు తిరిగి ఎక్కడ వేట దొరకకపోయేసరికి చాలా నిరాశతోనే ఇంటికెళ్ళిపోతున్నాడు. అంతలో ఒక పొదలో ఒక పావురం దొరికింది. ఆ పావురం చాలా అందంగుంది. తెల్లగా ఉంది. సో, ఇంక అయిపోయింది ఇది అన్న వేటకి దొరికిందని తీసుకుంటే, ఆ పావురం అద్భుతంగా మాట్లాడుతుంది. "ఓ వేటగాడా! నువ్వు నన్ను చంపకు. నేను నీకు సంపదని, అనుకోనంత సంపదని సంపాదించి పెట్టగలుగుతా. ఎందుకంటే నేను నీకు రోజూ ఒక ముత్యాన్ని ఇవ్వగలుగుతా" అని చెప్పింది. దాంతోని "నిజమా? ఎట్లిస్తావు" అంటే, నువ్వు నన్ను వదిలేస్తే నేను నీకు ఖచ్చితంగా రోజుకో ముత్యం తెచ్చిస్తా" అని చెప్తది. సరే అని చెప్పేసి నమ్మి వదిలేసిండు. వదిలేస్తే ప్రతిరోజు ఒక ముత్యం తెచ్చిచ్చేది. ఆ ముత్యం చాలా ఖరీదైంది. దాన్ని ప్రతిరోజు కలెక్ట్ చేసుకొని ఆ వేటగాడు చాలా ముత్యాలని పోగు చేసి ఒక పెద్ద ధనవంతుడయిపోయిండు. రోజుకో ముత్యంలాగా. అట్లా చాలా ధనవంతుడు అయిపోయిన తర్వాత ఆయనకి ఒకరోజు తాగి ఒక ఆలోచనొచ్చింది. అరే! ఊకే ఈ పావురాన్ని ముత్యం నేను అడుక్కునే బదులు, ఈ పావురాన్ని ఒకటేసారి చంపేస్తే, దాని కడుపులోకెళ్ళి మొత్తం ముత్యాలన్నీ ఒకసారి తీసుకుంటే, ఇంకా ధనవంతుడినవుతా గదా! అనేసి. సరే అనేసి ఆలస్యం పావురం వచ్చింది. ఒక ముత్యాన్ని ఇచ్చింది. పట్టుకొని కసక్కని పుట్టను నరికిండు. పుట్ట లోపల చూస్తే ఒక్క ముత్యం గూడా లేదు. సో, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఒక రిసోర్స్ వల్ల మనం సంపాదిస్తున్నాం అన్నప్పుడు, దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. లేదు అంటే దానికంటే మించి మనం ఆలోచించాలి. ఆ ఆలోచనని కోల్పోయి ఉన్నదాన్నే మొత్తం డిస్ట్రాక్ట్ చేస్తే దురాశ దుఃఖానికి చేటవుతుంది. సో, ఇది కథ. మీ అందరికి నచ్చిందనుకుంటున్నా. అలా వెళ్ళేటప్పుడు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్‌లో కథ ఎలా ఉందో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ స్టోరీని సెండ్ చేయండి. షేర్ చేయండి. ఇంకో చక్కని కథతోని రేపు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్తే.